నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్ వద్దకు వెళ్లనీయకుండా బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ని విశాఖలోనే అడ్డుకున్నారు. అయితే రామచంద్ర యాదవ్ ని అడ్డుకోవడానికి వచ్చిన పోలీసులను నేమ్ ప్లేట్స్ లేకపోవడం ఆశ్చర్యం కలిగించింది. ఒకరి వద్ద లేకుంటే పొరపాటు కానీ వచ్చిన సిబ్బంది ఎవరి వద్ద లేకపోవడం పక్కా ప్రణాళిక ప్రకారం వచ్చారని బీసీవై పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో పేదల పక్షాన నిలబడడం, అడ్డుకునే హక్కు ఎవరికీ లేదన్నారు. కోర్టు అనుమతులు ఇచ్చినా పోలీసులు అనుమతించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. బల్క్ డ్రగ్ పార్క్ నిర్వాసితుల కోసం మా పార్టీ అండగా ఉంటుంది. బల్క్ పార్క్ నిర్వాసితుల కోసం మా పార్టీ అండగా ఉంటుందన్నారు. పోలీసు వ్యవస్థ ప్రజలకు రక్షణ కోసం కాకుండా పూర్తిగా దౌర్జన్యం చేయడానికి అధికారంలో ఉన్న వాళ్ళకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. ఈ రోజు శాంతియుతంగా చేసే పర్యటనలు కూడా హైకోర్టు వారు డైరెక్షన్ ఇచ్చిన తర్వాత కూడా అడ్డుకునే ధిక్కార పరిస్థితి ఉంది. ఖచ్చితంగా దీని అన్నిటికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. 100% రాజయ్యపేట గ్రామస్తులకు, మత్స్యకారులకు న్యాయం జరిగేంత వరకు బీసీవై పార్టీ పోరాటం చేస్తుంది. ఇలాంటి దౌర్జన్యాలకు లేదంటే ఇలాంటి రౌడీయిజంకు భయపడి కూర్చునే ప్రసక్తి అయితే లేదు. ఈ రోజు హోటల్లో జరిగిన దౌర్జన్యం చూసి నాకు కానీ నాకు సంబంధించిన వ్యక్తులు ఎవ్వరూ కూడా మహిళలు లేనప్పటికీ కూడా కావాలనే పోలీస్ సిబ్బంది మహిళా సిబ్బందిని తీసుకొని వచ్చి వాళ్ళని అడ్డం పెట్టుకొని మా మీద తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రీషెడ్యూల్కి సంబంధించి పోలీస్ వారికి స్పష్టంగా తెలియజేయడం జరిగింది. వాళ్ళకి దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా వచ్చింటాయి. అయినా కూడా ఈరోజు నన్ను అడ్డుకునే ప్రయత్నం. ఈరోజు